ఈ రామాయణ కావ్యాన్ని పఠించిన, చదివిన, విన్న, ఇంట్లో ఉంచుకున్న పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. రామాయణాన్ని పరిపూర్ణంగా విన్న కారణం చేత గత తరాలలో నరకంలో పడిపోయిన పితృదేవతలు కూడా ఉత్తీర్ణులై ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు. అంత గొప్పది రామాయణ కావ్యం. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. ఈ రామాయణం సర్వశుభకరం, మనోహరమైనటువంటి కథ. నాకు అర్థము కాదు అన్నవాడు లోకంలో ఉండడు. ఎవరికి ఏది కావాలో అది అనుగ్రహిస్తుంది. రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకి చివరి నిమిషంలోనైనా రాముడు ప్రత్యక్షమై జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందుతారు. రామానుగ్రహం కలిగిన వాడికి ఇది నాకు కావాలని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. అన్నిటిని రాముడే చూస్తాడు. కుటుంబాన్నంతటినీ వృద్ధిలోకి తీసుకొస్తాడు. అంటే దాని అర్థం తన తర్వాత కూడా తరతరాల్ని పట్టి రామాయణం, రామభక్తి కాపాడతాయి. అంత గొప్పది రామాయణాన్ని వినడం.